మీరు ఇట్లా చేస్తే మేనిఫెస్టింగ్ అనేది ఎప్పటికీ జరగదు. ఇది కన్ఫర్మ్. సో, ఎట్లా చేయాలనేది ఈ వీడియో కంప్లీట్‌గా చెప్తాను. డీటెయిల్‌గా చెప్తాననమాట. మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అఫర్మేషన్స్ ఏదో ఒక జాబ్‌కెళ్తారు, వచ్చేస్తారు. అండ్ రాసేస్తారు. ఏదో ఒక రోబోట్ లాగా రాసేస్తారు. అట్లా రాయటం వల్ల మీకు కాన్షియస్ బ్రెయిన్ దగ్గర ఆగిపోతుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్తూ మనం ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉన్నామో చాలా ఇంపార్టెంట్. మనం ఆల్ఫా స్టేట్ అంటే బ్రెయిన్ రిసెప్టివ్ స్టేట్‌లో ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం చేయాలి. లేకపోతే థీటా స్టేటు. ఆ టైంలో మాత్రమే అఫర్మేషన్ రాయాలి. ఎప్పుడైతే అఫర్మేషన్ రాస్తామో అవి సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి చాలామంది ఎగ్జామ్స్ రాసే వాళ్ళని ఎర్లీ మార్నింగ్ చేయమంటారు. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది ఆల్ఫా స్టేట్‌లో ఉంటుంది. అది డైరెక్ట్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏదైతే రాస్తామో, ఏదైతే చదువుతామో, ఏదో అఫర్మేషన్ చేస్తామో డైరెక్ట్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మాత్రమే మనం చేయాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ అనేది కాదు. మరి ఎప్పుడు కూడా ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్‌ని వదలకూడదు. ఇప్పుడు 4 గంటలు టు 7 పీఎం వరకు ఆల్ఫా స్టేట్‌లో ఉంటారు. ఆల్ఫా స్టేట్ అనేది 5, 7 అయినా, 8 అయినా సరే, 9 అయినా సరే హై ఫ్రీక్వెన్సీలో 1000 ఫ్రీక్వెన్సీలో ఉంటానే ఉండాలి. ఆల్ఫా స్టేట్‌లో ఉండాలి. హార్ట్ టు బ్రెయిన్ కోహెరెన్స్ అవుతూ ఉండాలి. సో, మనం ఏదైతే అనుకున్నామో అది ఆల్రెడీ అయిపోయినట్టే ఉండాలి. అంతే. లివింగ్ ఫ్రమ్ ది ఎండ్ అంటారు. నెవల్ గోడ్రెట్ గారు చెప్పినా సరే, జో డిస్పెన్సా గారు చెప్పినా సరే, బెల్లీ కార్సన్ చెప్పినా సరే, న్యూరో సైంటిస్టులు అందరూ చెప్పినా సరే, సో, లివింగ్ ఫ్రమ్ ది ఎండ్‌లో ఉండాలి. స్టేట్ టైమ్ బీయింగ్ మారిపోవాలి. క్వాంటమ్ షిఫ్ట్ చేయాలి. అప్పుడు మాత్రం మనకి మిరాకిల్ జరుగుతాయి. బయట ప్రపంచంలో మిరాకిల్ జరుగుతాయి. అంతేగాని మనం వెయిటింగ్ చేయకూడదు. వస్తాయని చెప్పి హోప్‌తో ఉండకూడదు. అండ్ ఒక బెగ్ చేయకూడదు. ఆర్డర్ చేయాలి. కమాండ్ చేయాలి. కమాండింగ్ మోడ్‌లో ఉండాలి. ఆ కమాండింగ్ మోడ్ అనేది మనకి చాలా పవర్‌ఫుల్ అనమాట. ఆ పవర్‌ఫుల్ మెథడ్స్ మనం ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో అన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి. యూనివర్స్‌తో అలైన్‌మెంట్‌లో ఉండాలి. అంటే యూనివర్స్ ఆర్బిట్‌లోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే యాంగర్ అవుతామో యూనివర్స్ ఆర్బిట్‌లో ఉండి మనం పోతాం. 3 డైమెన్షనల్ ప్రపంచానికి వస్తాం. 3 డైమెన్షనల్ ప్రపంచం అంటే భూమిలో ఉన్నయన్నీ కూడా 3 డైమెన్షనల్ ప్రపంచమే. యూనివర్స్‌లో అండ్ సైమల్టేనియస్‌గా అండ్ ఇమాజినేషన్ చాలామంది విజువలైజేషన్ చేస్తూ ఉంటారు. విజువలైజేషన్ అనేది ఆపేయండి. ఇమాజినేషన్ చేయండి. ఇమాజినేషన్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. విజువలైజేషన్ అనేది పర్టిక్యులర్ టైంలో చేయాలి. ఎర్లీ మార్నింగ్ చేయాలి. లేకపోతే సో, మెడిటేషన్ టైంలో చేయాలనేది ఉంటుంది. దానివల్ల వర్కౌట్ కాదు. పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళంతా కూడా సో, ఐన్‌స్టీన్ గారు ఏం చెప్పారు? ఇమాజినేషన్ మోర్ పవర్‌ఫుల్ దాన్ నాలెడ్జ్. అంటే ఇమాజినేషన్ వల్ల మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం. సో, అది ఇప్పుడు కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇమాజినేషన్ అనమాట. మీరు ఏం కావాలనుకుంటున్నారు? సో, జాబ్ కావాలనుకుంటున్నారా? లేకపోతే మనీ కావాలనుకుంటున్నారా? హౌస్ కావాలనుకుంటున్నారా? పర్టిక్యులర్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఆల్రెడీ వచ్చేసినట్టు లివింగ్ ఫ్రమ్ ది ఎండ్‌లో ఉండాలి. సో, అది ఉంటే ఎట్లా ఉంటారు? మీ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది? చాలామంది ఇప్పుడు కోరుకుంటారు ఒక కోరిక. ఆ కోరుకున్నా సరే అదే లైఫ్ స్టైల్ జీవిస్తూ ఉంటారు. అదే షాప్‌కెళ్తారు ఉంటారు. లేకపోతే అదే బిజినెస్‌లో ఉంటారు. అదే జాబ్‌లో ఉంటారు. అట్లా ఉంటే మనం ఎక్స్‌ప్లోర్ చేయలేమనమాట. మీకొక ఒక కార్ కావాలి. ఆ కార్ షోరూమ్‌కెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఒక బిల్డింగ్ కావాలి. ఆ బిల్డింగ్ సైట్ దగ్గరికెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయాలి. మన బ్రెయిన్‌కి తెలియాలి. టచ్ చేయాలి. మల్టీ సెన్సర్స్ ఉంటాయి మనకి. టచ్ అండ్ సెన్స్ ఐ మీన్ మనకి సీయింగు, హెయిరింగ్ ఇయన్నీ ఉంటాయి కదా! ఆటిలతో అన్నీ దాంట్లో కూడా మనం చూడాలనమాట. మనం ఏది కావాలనుకుంటున్నామో మనకి క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ ఉంటుంది. క్వాంటమ్ ఎంటాంగిల్ అంటే మనం మనం ఏదైతే టచ్ చేస్తామో దానికి మనకి మీరు గూగుల్‌లో కూడా చెక్ చేయండి. క్వాంటమ్ ఎంటాంగిల్‌మెంట్ అంటే ఏంటో కూడా గూగుల్‌లో చెక్ చేయండి. దాంట్లో కూడా క్లియర్‌గా ఉంటుంది. మనం ఏదైతే టచ్ చేస్తామో దానికి మన ఎంటాంగిల్ ఏర్పడిపోతుంది. సో, దాన్ని వేరు చేయడం పాసిబుల్ కాదు. అంత పవర్‌ఫుల్ అనమాట మనం. సో, అంతేగాని టచ్ చేస్తా ఉండాలి. మీరేది కావాలనుకుంటున్నారు, కార్ కావాలనుకుంటున్నారు, లేకపోతే సో, పర్టిక్యులర్ పర్సన్ కావాలనుకున్నా సరే, అది ఏదైతే టచ్ చేస్తామో అప్పుడు ఎంటాంగిల్‌మెంట్ అనేది వచ్చేస్తుంది. సో, ఇమాజినేషన్ చేయండి. ఆల్రెడీ నా కారు నాదే. ఒకవేళ మీరు కార్ అనేది ఒకవేళ ఎట్లా ఇమాజినేషన్ చేసుకోవాలనుకోండి, మీరు లోపల ఉన్నారు, కారు బయట ఉంది అన్న స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉండాలి. ఇయన్నీ కూడా మనకి ఇప్పుడు ఇలా ఉన్నారు. నా బ్యాంక్ అకౌంట్‌లో ఆల్రెడీ సమ్ అమౌంట్ ఉంది అనే స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో ఉండాలి. ఎక్స్‌పెక్టేషన్‌తో ఉండాలి. డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు భయపడకూడదు. చాలామంది బార్గెయిన్ చేస్తారు. బార్గెయిన్ చేయకూడదు. ఆల్రెడీ మీకు కోటేశ్వరుడు అనుకుంటున్నప్పుడు ఇంకా బార్గెయిన్ చేస్తారేంటి థర్డ్ డైమెన్షన్‌లో. ఇవన్నీ కూడా ఆపోజిట్ అనమాట మేనిఫెస్టింగ్‌కి. సో, ఇట్లాంటివన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. స్ట్రెయిట్‌గా మనం వచ్చేయాలి. అప్పుడు మాత్రమే వస్తుంది. సో, ఇదే మనకేంటంటే మీరు క్వాంటమ్ మేనిఫెస్టింగ్ మన క్లాసెస్ అయితే నడుస్తున్నాయి. చాలామంది మిస్ చేసుకుంటున్నారు. మిరాకిల్ చూస్తున్నారు. అసలా
చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్లాంటిది కాదు, ఇది క్వాంటమ్ మేనిఫెస్టింగ్. సో క్వాంటమ్ మేనిఫెస్టింగ్ అనేది చాలా పవర్ఫుల్. దీంతో మన హెల్త్ బాగు చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో 1-to-1 కూడా ఉంది, గ్రూప్ కూడా ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది. అన్నీ ఫ్లెక్సిబుల్ బడ్జెట్లో ఉంటుందన్నమాట. హై బడ్జెట్ ఏమి ఉండదు. సో మీకు కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మనకి వాట్సాప్ చేయండి, హాయ్ అని చెప్పి, లేకపోతే క్వాంటమ్ అని చెప్పి. సో ఇట్లా ఉంటుంది. సో ఎప్పుడు కూడా హై ఫ్రీక్వెన్సీస్తో ఉండండి. హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉండాలి, అంతేగాని లో ఫ్రీక్వెన్సీలోకి పడకూడదు. సో అలైన్మెంట్ అనేది పోకూడదు. సో బయట సిచ్యువేషన్స్కి మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే దానికి రియాక్ట్ కాకూడదు. సో ఆల్రెడీ ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఉన్నాయి, ఆ ₹1,00,000 ఖర్చు పెట్టేయాలి. తర్వాత ఒక 10 డేస్లో మళ్ళీ ₹1,00,000 నాకు వస్తాయని చెప్పి ఎక్స్పెక్టేషన్తో ఉండాలి. సో ఈ ₹1,00,000 మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఏమో ఇట్లానే ఉంచేసుకుని దాచుకుంటూ ఉంటే అది ఉండదు. ఎనర్జీ మనకి ఏంటంటే మనీ అనేది ఎనర్జీ ఫ్లక్చువేషన్ అవుతూ ఉండాలి. మనం ఇస్తే మనకు వస్తుంది. ఇవన్నీ కూడా అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ నడుస్తాయి అన్నమాట. సో భయపడతా ఇచ్చిన వాళ్ళగానే రాదు. సో మీరు డెబిట్స్లో ఉన్నారు, ఏం చేయాలంటే ఒకరికి ఎంతో కొంత ఒక ₹100, $200 డొనేట్ చేయడం స్టార్ట్ చేయండి. డెబిట్స్లో ఉండి అబండెంట్లోకి వెళ్ళిపోతారు, ల్యాక్లో ఉండి అబండెంట్లోకి వెళ్ళిపోతారు. అంత పవర్స్ అయితే మనకు ఉన్నాయి, మన చేతిలోనే ఉన్నాయి. మనం ఎక్కువ చేయమని చెప్పలేదు కదా. చాలా పవర్ఫుల్ టూల్స్ అనమాట మన దగ్గర ఉన్నాయి. అవన్నీ యూటిలైజ్ చేసుకోవాలి. మనకి ఈ క్లాసెస్లో చెప్పేదంతా కూడా 1%. అసలైన క్లాసెస్ మనకి ఆఫ్లైన్ చెప్పాలంటే జూమ్లో జరుగుతూ ఉంటుంది అనమాట. మీకు పర్సనల్గా కావాలన్నా ఉంటుంది, గ్రూప్గా కావాలన్నా ఉంటుంది. సో జాయిన్ అయితే అవ్వండి. కింద నెంబర్ అయితే ఉన్నాయి, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫ్రీగా అంటే ఫ్రీగా ఫీల్ అవుతా చేయండి, ఏమీ డౌట్ పడకుండా. సో ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.